మహానుభావుడు అయిన స్వామివారి శిలారూపం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా చూసి అందులో స్వామివారు భార్యల గొడవ చూసి 7 అడుగులు వెనక్కి వెళ్ళి శిలలా మారిపోయినట్టు డైరెక్టర్ పుల్లయ్య గారు కల్పించిన క్లైమాక్స్ నే నిజమనేవారు చాలా మంది ఉన్నారు. అలా బొమ్మల పుస్తకాలు కూడా ప్రచురించేసరికి అదే నిజమని వ్యాపించింది, కానీ అది వాస్తవం కాదు. స్వామివారు స్వయంగా మాట్లాడుతున్న రోజులవి. అవును, శ్రీ వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు. శ్రీవారు శిలారూపంగా మారిన తర్వాత కూడా మహాభక్తులతో మాట్లాడేవారట. అన్నమయ్య మరియు హతీరాం బావాచి లాంటి భక్తులతో ఏకంగా వచ్చి ప్రత్యక్ష పాచికలాడేవారట. ఆయనతో అనునిత్యం మాట్లాడేవారట. ఒకానొకప్పుడు తొండమాను చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడడం మానేశారు. పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్యా పిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పజెప్పాడు. ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలగజేసి భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు. 1 సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. ఆ విషయమే మరచిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరుగులెత్తి శ్రీనివాసుని పాదాల మీద పడి శరణు కోరాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు, నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు. అప్పుడు శివుడు మరియు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుషులైన మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతము వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థించారు. దానికి శ్రీనివాసుడు, దివ్యమూర్తిగా దర్శనమిస్తాను, కానీ ఎవరితోనూ మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం విజయదశమి రోజున దివ్యమైన సాలగ్రామ శిల్పమూర్తిగా ఆవిర్భవించారు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతుంటాయని చెప్పాడు. తర్వాత 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు. అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. శివుడు కపిల తీర్థంలో తిరుమల కొండను కాపాడే క్షేత్ర పాలకుడిగా వెలిశాడు. భగవంతుని నామాన్ని నిత్యం జపించడం, భగవంతుడిని మనసుతోనైనా చేరుకుందాం. కలౌ వెంకటానాయక, కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం నారాయణుడు. స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.